హలో! వెల్కమ్ టు వినారాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు చుక్కకూర చట్నీ, ఇంకా తోటకూర పెసరపప్పు కర్రీ చూపిస్తున్నాను. ముందుగా చుక్కకూరని ఒక 2 కట్టలు తీసుకొని కడిగి పక్కనుంచుకోవాలి. ఒక గుప్పెడు పల్లీల్ని కూడా వేయించి పక్కనుంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దీని లోపలికి చుక్కకూర ఇంకా పచ్చిమిరపకాయలని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా మనం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి దీని లోపలికి. ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే ఆ వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు దీని లోపలికి చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసి దీన్ని చల్లారడానికి పక్కన ఉంచుకోవాలి. ఇది చాలా తక్కువ ఆయిల్‌తో చేసుకుంటాం మనం ఈ రెసిపీ. కాబట్టి వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. హెల్తీ కూడా. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న పల్లీల్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు తింటున్నప్పుడు రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇప్పుడు ముందుగా ఉడికించి ఉంచుకున్న చుక్కకూరను పచ్చిమిరపకాయలను యాడ్ చేసి ఒక కోర్స్ లాగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా తాలింపును యాడ్ చేసేసుకోవాలి. ఇంకా చుక్కకూర రెడీ. చట్నీ అయిపోతుంది. ఇప్పుడు తోటకూరను కూడా తీసుకొని ముందుగా తాలింపు వేసి దాని లోపలికి ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసి బాగా ఉల్లిగడ్డల్ని మగ్గనించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ మగ్గేలోపు సన్నగా తరిగి ఉంచుకున్న తోటకూరని ఒక సాల్ట్ వాటర్‌లో ఒక 5 నిమిషాలు ఉంచి, ఏ ఆకుకూరలైనా ఇలాగే చేస్తాము మేము. మీరు కూడా హాట్ వాటర్‌లో ఉంచి తీస్తే తోటకూర ఫ్రెష్‌గా అవుతుంది. ఇప్పుడు దీని లోపలికి ఒక 2-3 స్పూన్స్ కడిగి ఉంచుకున్న పెసరపప్పును యాడ్ చేయాలి. ఈ ఒక 2 నిమిషాలు మగ్గాక తోటకూరని యాడ్ చేసి మూత ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ మగిలితే సరిపోతుంది. ఎప్పుడే కానీ ఆకుకూరల్లోకి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. చూసి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ కారంని యాడ్ చేసి పక్కన కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ తోటకూర కర్రీ కూడా తక్కువ ఆయిల్‌తో చేసాము. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. కిడ్స్‌కైనా లంచ్ బాక్స్‌లో కూడా బాగుంటుంది. దీన్ని వేడి వేడి జొన్న రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటివరకు నన్ను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికి 300కి నియర్‌లో ఉన్నాం సబ్స్క్రైబర్స్. ఇంకా మంచిగా పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.